వరంగల్లో ఆలయాల మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ప్రధాన ఆలయాలన్నీ కూడా మూసుకున్నాయి. మనం చూస్తున్నాం చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఆలయంకు పూర్తిగా ఆలయం ప్రధాన గుడి గర్భగుడికి తాళం వేసి ఆలయాన్ని మూసివేశారు. మొత్తం కూడా భక్తులు కూడా ఎవరు కూడా ఇటువైపు ఆల్రెడీ చంద్రగ్రహణం ఉన్నదనేటువంటి సమాచారంతో భక్తులు కూడా ఎవరు రాలేదు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఈ చంద్రగ్రహణం యొక్క ఎందుకు మూసేశారు? ఈ చంద్రగ్రహణం దీనివల్ల ఏం జరుగుతుంది? దివారాత్రములకు సూర్య చంద్రులు రాజులు, అధిపతులు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవించిన సందర్భంలో ఆలయములందలి మూర్తిగతమైన పరమాత్మ చైతన్యం అనేది సూర్యమండలంలోకి వెళ్ళిపోతుంది అని ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం, ఇంగ్లీషు తేదీ 25 సెప్టెంబర్ 2025 సంవత్సరం ఆదివారం రోజున రాత్రి 9:56 గంటలకు చంద్రగ్రహణం సంభవిస్తోంది. కాబట్టి గ్రహణ వేద 1 గంట నుంచే ప్రారంభమవుతోంది. కాబట్టి 1 గంటకు దేవాలయాల్లో ఈరోజు నిత్యాన్నికాన్ని పూర్తి చేసి ద్వారబంధనం చేయబడింది. మళ్ళీ గ్రహణ మోక్షానంతరం అంటే రాత్రి అర్ధరాత్రి 1:26 అనంతరం ఆలయ ద్వారాలు తెరవబడి పూజాధికం శుద్ధి జరుపుతారు. గ్రహణం సంభవించినప్పుడు అశుచి ఏర్పడుతుంది. కాబట్టి ముందు ఆలయాన్ని మూర్తులను అన్నిటినీ శుద్ధి జరిపి సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ అంటే సూర్యోదయం అయ్యాకే మొదలు పెడతాం ఈ సంప్రోక్షణ క్రతువు. మర్నాడు అంటే 8వ తారీఖు సోమవారం ఉదయం 6 ఈ సంప్రోక్షణాధికములు 1 గంట సేపు నిర్వహింపబడి మళ్ళీ ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆయా మూర్తుల యందు, ఇక్కడ భద్రకాళి అమ్మవారి యొక్క మూర్తి యందు జీవన్యాసం చేయడం ద్వారా సుప్రతిష్ఠితం చేసి భక్తుల మన అమ్మవారి యొక్క ఆలయ నిత్యాన్నికం, భక్తులకు సర్వదర్శనం, భక్తుల ఆర్జిత సేవలు పునరుద్ధరించబడతాయి. ఈ గ్రహణ సమయంలో భక్తులకు మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి? ఎట్లా అంటే ప్రతికూల అనుకూల వాతావరణం ఇవన్నీ ఎట్లా ఉంటాయి? కుంభమీన రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని సిద్ధాంతులు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు కూడా గ్రహణ మోక్షానంతరం మర్నాడు కొంచెం శాంతి జరుపుకోవాలి, దానం చేయడం, ఇట్లాంటివన్నీ యథా విభవ విస్తరే. మన స్థాయిని బట్టి మన ఇల్లు కట్టుకుంటాం, మన స్థాయిని బట్టి మనం ఏదో. కానీ భగవదారాధన ప్రధానంగా భగవన్నామస్మరణతో గడపాలి. నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యాం. సకల జనులకు సకల స్థాయిల వారికి అనుకూలంగా ఉండేది నామస్మరణ. కాబట్టి ప్రధానంగా ఈ శివనామస్మరణ, మహాదేవ ఈ 4 అక్షరాల నామస్మరణ చేయడం ద్వారా కీడు అనేది తొలగిపోతుంది. ఏ కీడు అయినా తొలగిపోతుంది. జగదంబ అన్న 4 అక్షరాలు, మహాదేవ అన్న 4 అక్షరాలు ఎట్లాంటి సంకటముల నుండైనా మనల్ని ఉద్ధరిస్తుంది, దరిచేరుస్తుంది. కాబట్టి జగదంబ నామస్మరణ, మహాదేవ నామస్మరణ చేయాలి. మన సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, నాస్తికుల సంగతి మనకు అవసరం లేదు, హేతువాదుల సంగతి మనకు అవసరం లేదు. సనాతన ధర్మాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, గర్భవతులైన స్త్రీలు ఈ గ్రహణ కాలంలో నిద్రించాలి అని, కదలకూడదు అని చెప్తారు. ఆ పద్ధతిని మనం పాటించడం మంచిది. భోజనాలు కూడా మధ్యాహ్నానికే పూర్తి చేసుకోవాలి. ఇది భద్రకాళి ఆలయం ప్రధాన అర్చకులు శేషాచార్యులు గారి అభిప్రాయం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడే భద్రకాళి ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప
టెంపుల్ కావచ్చు, ఇటు పాలకుర్తి సోమేశ్వర ఆలయం కావచ్చు, కురవి వీరభద్ర స్వామి ఆలయం కావచ్చు, ఈ ప్రధాన ఆలయాలన్నీ కూడా మూసుకున్నాయి. రేపు తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి తర్వాత ఆలయాలు తెరుచుకోబోతున్నాయి. అప్పటి వరకు భక్తులు వేదాంతులు సిద్ధాంతులు చెప్పినటువంటి సూచనలు పాటించాలని అయితే వాళ్ళు కోరుతున్నారు.